ప్యాథోజెన్సిస్ ఆఫ్ డయాబెటిస్ మెలిటస్. ప్యాథోజెన్సిస్ అంటే ఏంటి అంటే ప్యాథోఫిజియాలజీ కూడా వస్తుంది అనమాట. దానివల్ల ఏంటి అంటే కాజెస్. ప్యాథోఫిజియాలజీ అంటే మనం కాజెస్ ఫస్ట్ దేనివల్ల కాజ్ అవుతుంది డయాబెటిస్ మెలిటస్ అనేది చూసుకోవాలి. దేనివల్ల అవుతుంది, ఏదైనా జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఉంటే. ఇప్పుడు ఫ్యామిలీలో నుంచి ఒకరి తర్వాత ఒకరికి డయాబెటిస్ మెలిటస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దేనివల్ల, జెనెటిక్ ఫ్యాక్టర్స్ వల్ల. నెక్స్ట్ ఇంకా ఇన్సఫిషియంట్ ఇన్సులిన్ ప్రొడక్షన్. ఏంటి అంటే బాడీలో ఇన్సఫిషియంట్ ఇన్సులిన్ అనేది ప్రొడక్షన్ అవ్వడం వల్ల డయాబెటిస్ మెలిటస్ ఎవరికైనా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఇంకా దానివల్ల ఏమవుతుంది, డయాబెటిస్ మెలిటస్ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే లెస్ బీటా సెల్స్ అనేవి ప్రొడక్షన్ అవుతుంది బాడీలో. బీటా సెల్స్ అనేవి ప్రొడక్షన్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే హై గ్లూకోనియోజెనిసిస్ అనేది వస్తుంది. తర్వాత ఏంటి, దానివల్ల ఏమవుతుంది, ఇంక్రీజింగ్ ద బ్రేక్ డౌన్ ఆఫ్ గ్లైకోజన్ ఇంటూ గ్లూకోజన్ అనేది గ్లూకోజ్ కింద బ్రేక్ డౌన్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, బాడీలో ప్రతి పార్ట్ గ్లూకోజ్ అనేది అబ్జర్వ్ చేసుకోవడం స్టార్ట్ అవుతుంది. లైక్ ఏంటి అంటే గ్లైకోజన్ అనేది బ్రేక్ డౌన్ అవుతుంది, దానివల్ల అది గ్లూకోజ్ కింద కన్వర్ట్ అవుతుంది. అది ఫుల్ బాడీలో అనేది అబ్జర్ప్షన్ జరుగుతూ ఉంటుంది. లివర్ ఫెయిల్స్ టు స్టాప్ గ్లూకోజెనసిస్. ఏమవుతుంది అంటే ఈ గ్లూకోజెనసిస్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది కదా, అది స్టాప్ చేయలేకపోతుంది అనమాట. బాడీలో ఎంత శాతం అనేది ప్రొడ్యూస్ అవుతుందో దానివల్ల ఏమవుతుంది, హైపర్గ్లైసిమియా అనేది వస్తుంది. దానివల్ల హైపర్గ్లైసిమియా అనేది ఉండడం వల్ల ఏమవుతుందంటే పూర్ ప్రోటీన్ సింథసిస్. బాడీలో ప్రోటీన్ సింథసిస్ అనేది తగ్గిపోతుంది. దానివల్ల కాంప్లికేషన్ వచ్చి ఏమవుతుంది, బ్లైండ్నెస్. ఇప్పుడు చూసుకుంటే ముసలి వాళ్ళల్లో ఎక్కువగా డయాబెటిస్ మెలిటస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో వాళ్ళకి ఎక్కువగా ఏమవుతూ ఉంటుంది, ఉన్న కొద్దీ బ్లైండ్నెస్ అనేది వస్తుంది, కిడ్నీ ప్రాబ్లమ్స్ అనేవి వస్తుంది, బ్లాడర్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తుంది, ఆటోమేటిక్గా ఫెయిల్యూర్స్ జరుగుతూ ఉంటుంది. ఇంకా లెస్ హీలింగ్ ప్రాపర్టీ. వాళ్ళకి ఏంటి అంటే బాడీలో డయాబెటిస్ మెలిటస్ ఉంటుంది కాబట్టి హీలింగ్ అనేది చాలా లో క్వాంటిటీలో జరుగుతుంది. ఇదే ప్యాథోజెనసిస్ అన్నా ప్యాథోఫిజియాలజీ అన్నా రెండు కూడా ఒక్కటే.